గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇది 35వ వీడియో. చాప్టర్ 17 ద ఎస్పైరేట్. ఎస్పైరేట్ అంటే హెచ్, కాన్సోనెంట్ హెచ్నే ఎస్పైరేట్ అంటారు. కాన్సోనెంట్ హెచ్ని ఎస్పైరేట్ ఎందుకు అంటారు అన్నది మనం లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో మీకు నేరేట్ చేస్తాను. ఇప్పుడు మీరందరూ కూడా పేజ్ నెంబర్ 78 ఇన్స్ట్రక్టర్ తీయండి. 78 పేజ్ నెంబర్. దాంట్లో చెప్తాడు ఈ ఎస్పైరేట్లో మీకు చెప్పేది రెండు. ఒకటి అప్వర్డ్ హెచ్ ఎప్పుడు రాయాలా, డౌన్వర్డ్ హెచ్ ఎప్పుడు రాయాలా. రెండు ఉన్నాయి, ఆల్టర్నేటివ్ హెచ్లు ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా. అప్వర్డ్ హెచ్ ఎప్పుడు రాయాలా, డౌన్వర్డ్ హెచ్ ఎప్పుడు రాయాలా. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాప్టర్ 4లో ఆల్టర్నేటివ్ సైన్స్ ఫర్ ఆర్ అండ్ హెచ్లో మీకు కొద్దిగా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు పేజ్ నెంబర్ 19 తీయండి. పేజ్ నెంబర్ 19లో కాన్సోనెంట్ హెచ్ ద అప్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హెచ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ అన్నాడు అక్కడ. But the downward form is written when the letter stands alone or is immediately followed by K. ఇక్కడ 3 సూత్రాలు. ఒకటి అప్వర్డ్ హెచ్ మోస్ట్ కామన్లీ రాస్తారు, నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 ఏంటంటే హెచ్ కనుక ఒకటి ఎలోన్ ఒకటి ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ హే అనేటువంటి వర్డ్ ఉంది, అప్పుడు హే ఒకటే ఉంది, ఇంకా వేరే కాన్స్టెంట్ లేదు దాంట్లో, అప్పుడు డౌన్వర్డ్ హెచ్ రాయాలి. నెంబర్ 2. నెంబర్ 3 కే కానీ గే కానీ హెచ్ని ఫాలో అయినట్టయితే కన్వీనియన్స్ కోసం డౌన్వర్డ్ హెచ్ రాయాలని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ హెచ్ ఏదైతే చెప్పడం కొంచెం ఎక్స్టెండ్ చేసి కొద్ది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ పేజ్ నెంబర్ 78 ఈ చాప్టర్ తీస్తే, ఎస్పైరేట్ తీస్తే, దాంట్లో పారా నెంబర్ 100లో చెప్తాడు. ఏమని చెప్తాడంటే ద అప్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హెచ్ ఈజ్ employed means used in the great majority of cases because it joins more readily with other strokes and abbreviations పక్కన పెట్టండి, మనకు అక్కర్లేదు, ఏమి రాదు. స్ట్రోక్స్ అన్ని స్ట్రోక్స్ తోటి కన్వీనియంట్గా ఉంటుంది. అంచేత అప్వర్డ్ స్ట్రోక్ అదే మీకు ఇంతకుముందు చాప్టర్ 4లో చెప్పింది ఇక్కడ కూడా చెప్తాడు. అప్వర్డ్ స్ట్రోక్స్ మోస్ట్ కామన్లీ ఎక్కువ కేసుల్లో రాస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, హోప్ చూడాలి రాశాడు, అప్వర్డ్ హెచ్ పి విత్ థిక్ డాట్ ఆన్ ది లైన్, హోప్. చూసారా, దాంట్లో ఉన్నదే నేను చెప్తున్నా. హెడ్ అప్వర్డ్ హెచ్ డి ఆన్ ది లైన్, హెడ్. అలాగే హ్యాచ్ అప్వర్డ్ హెచ్ చే అబౌవ్ ద లైన్, హ్యాచ్. అలాగే హెడ్జ్ ఇక్కడ డి సైలెంట్ అనమాట, హెడ్జ్ అప్వర్డ్ హెచ్ జే ఆన్ ది లైన్, హెడ్జ్. అట్లానే ఇంకా వర్డ్స్ చెప్పాడు చూడండి. హష్ అప్వర్డ్ హెచ్ ఈష్ ఆన్ ది లైన్, హష్. హనీ కాదు, హనీ అనాలి, హనీ అప్వర్డ్ హెచ్ ఎన్ ఆన్ ది లైన్, హనీ. హంగ్ అప్వర్డ్ హెచ్ ఇంగ్ ఆన్ ది లైన్, హంగ్. హీరో ఫస్ట్ సౌండ్ థర్డ్ ప్లేస్ ఓల్ వచ్చింది కాబట్టి మొత్తం స్ట్రోక్ అంతా కూడా త్రూ ది లైన్ తీసుకెళ్తాడు. హీ రాసి రే అలా కలిపేస్తాడు, హీరో. అప్వర్డ్ హెచ్ రే త్రూ ది లైన్, హీరో. తర్వాత హ్యార్త్ HEARTH, హ్యార్త్ ఇది చాలా తక్కువ వస్తుంది మనకు వర్డ్, హ్యార్త్. అప్వర్డ్ హెచ్ రే ఇత్ అబౌవ్ ద లైన్, హ్యార్త్. అప్వర్డ్ హెచ్ ఎస్ సర్కిలస్ ఆన్ ది లైన్, హోస్. ఇలాగ అనుకోవాలి మీరు, నేను చెప్పాను ఇంతకుముందు, ఇట్లా మీరు అనుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. హస్క్ అప్వర్డ్ హెచ్ సర్కిలస్ కే ఆన్ ది లైన్, హస్క్. అప్వర్డ్ హెచ్ సర్కిల్ త్రూ ది లైన్, హిసెస్. Upward H steel loop on the line, haste. Upward H V hook on the line, hove. Upward H
ఎన్ హుక్ ఆన్ ది లైన్, హెన్, అపోడిచ్, ఎన్ హుక్ రే, హెన్రీ, కింద రెండు చుక్కలు పెట్టారంటే ఇనీషియల్ క్యాపిటల్ అనమాట. అలాగే హ్యాకిల్, అపోడిచ్, కల్, అబౌవ్ ద లైన్ హ్యాకిల్, అపోడిచ్, ఖర్, అబౌవ్ ద లైన్ హాకర్. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్టర్లో ఆన్ ది లైన్ రాసినట్టున్నాడు, అది ప్రింటింగ్లో ఏదో కింద జరిగిపోయింది. హాకర్, అబౌవ్ ద లైన్ రాసుకోవాలి, హాకర్, అపోడిచ్, కర్, అబౌవ్ ద లైన్ హాకర్, ఇంచుందని ఫస్ట్ ప్లేస్ అది. అలాగే హ్యామర్, అపోడిచ్, మర్, అబౌవ్ ద లైన్ హ్యామర్. తర్వాత పీ, అపోడిచ్, వి హుక్, అప్హీవ్, చూడండి ఇక్కడ రాసిన అప్హీవ్, హీవ్. అలాగే బీ హెడ్, ఎలా రాయాలి ఇది చూడండి, ఇలా తీసుకుని లెఫ్ట్ మోషన్ తోటి ఇలా రాసుకోవాలన్నమాట. అలాగే బీ హెడ్, లెఫ్ట్ మోషన్ తోటి ఇలా రాయాలి, అంటే లెఫ్ట్ మోషన్, రైట్. బిహెడ్, బిహేవ్, అడ్హెసివ్, డి, అపోడిచ్, సర్క్యులస్ వి, అడ్హెసివ్, జే, అపోడిచ్, వి ఆన్ ది లైన్ జెహోవా, నేమ్ అనమాట, ఇనిషియల్ క్యాపిటల్ పెట్టేందుకుని. ఓవర్కి హాల్, అపోడిచ్, ఎల్ డౌన్వర్డ్ ఎల్, ఓవర్హాల్. అలాగే ఎన్హాన్స్, హ్యాండ్స్ రైట్ మోషన్లో రాశాడు చూసారా, ఇలా రాశాడు ఎన్హాన్స్. అలాగే రిహార్స్ చూడండి, రిహార్స్ ఎలా రాశాడు, రే రాసి రైట్ మోషన్లో రాసి ఇలా రాశాడు. ఇది రే, ఇది హెచ్, ఇదేమో ఆర్, ఇదేమో సర్క్యులస్, రిహార్స్. ఇలా రావాలి, అలా తిప్పాలి, రిహార్స్. నెక్స్ట్ జెహోవా చూడండి, జెహోవా. ఓవరాల్, ఎన్హాన్స్, రిహార్స్. ఓకేనా. ఇది అపోడిచ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ బికాజ్ ఇట్ జాయిన్స్ ద more steadily with the other strokes. అంచేత ఇది. నెక్స్ట్ డౌన్వర్డ్ హెచ్ 101, పారా నెంబర్ 101. ఏమంటాడు దాంట్లో ఏ చెప్తాడు చూడండి, ద డౌన్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హెచ్ యూజ్డ్. ఇప్పుడు దాకా అప్పుడు ఫార్మ్ గురించి చెప్పాడు, ఇప్పుడు డౌన్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హెచ్ ఈజ్ యూజ్డ్ వెన్ స్టాండింగ్లో. ఆల్రెడీ మీకు పేజ్ నెంబర్ 19లో చెప్పాం, చాప్టర్ 4లో చెప్పాం. ఒక్కటి ఉన్నప్పుడు డౌన్వర్డ్ హెచ్ రాసుకోవాలి, అదే రూల్ ఇక్కడ కూడా. సో ఎగ్జాంపుల్ హే హెచ్ఏబై హే చూసారా కింద రాశాడు. అలాగే హై హే ఒకటి ఓన్లీ స్ట్రోక్, వేరే స్ట్రోక్తో సింగిల్ స్ట్రోక్. ఒకటి ఎలోన్గా ఉన్నప్పుడు డౌన్వర్డ్ హెచ్ రాస్తాము, హై కూడా అంతే కదా, రైట్. అండ్ ఇన్ కాంపౌండ్స్ అండ్ డెరివేటివ్స్, కాంపౌండ్స్ అంటే రెండు వర్డ్స్ వచ్చేటటువంటి, ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ వచ్చేటటువంటి వర్డ్స్ ఏవైతున్నాయో, ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ వచ్చేటటువంటి అవుట్లైన్ ఏదైతే ఉందో వాటిలో కూడా డౌన్వర్డ్ హెచ్ రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హే స్టేక్ చూడండి, హే స్టేక్, హే స్టేక్, ఇది రెండు వర్డ్స్ వస్తాయి, హే ఒకటి స్టేక్ ఒకటి, అంచేత డౌన్వర్డ్ హెచ్ రాస్తాం, హే స్టేక్, రైట్. అలాగే హయ్యర్ అనేటువంటి డెరివేటివ్ కదా, హై నుంచి వచ్చిందే కదా హయ్యర్,
రూల్ ఏంటంటే హై ఎలాగైతే ఉందో అలాగే కిందకి అదే అవుట్లైన్ రాస్తూ ఎక్స్ట్రాగా రాసుకోవాలి. హైయర్, అలాగే హైలీ, బి. తర్వాత బి, వెన్ హెచ్ ఈజ్ ఫాలోడ్ బై కేగే. ఇంతకుముందు చెప్పిందే మనం చాప్టర్ 4లో చెప్పుకున్నదే. చాప్టర్ 4లో అది హెచ్కి కే కానీ గే కానీ ఫాలో అవుతే ఖచ్చితంగా డౌన్లోడ్ హెచ్ రాయాలని చెప్పుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హాక్, కే ఫాలో, హెచ్కి కే ఫాలో అయింది, హాక్ డౌన్లోడ్ హెచ్ కే. అలాగే హాగ్ డౌన్లోడ్ హెచ్ గే అబౌవ్ ద లైన్ హాగ్. అలాగే 2. నెక్స్ట్ సి 101లో పారా 101లో బి, వెన్ హెచ్ ఫాలోస్ అప్వర్డ్ ఎల్ ఆర్ ఏ హారిజాంటల్ స్ట్రోక్. వెన్ హెచ్ ఫాలోస్, హెచ్ కనుక ఒక ఎల్ను కానీ కేని కానీ ఫాలో అయినట్టయితే వాటిల్లో కూడా ఆ అవుట్లైన్ కూడా ఆ హెచ్ డౌన్లోడ్ ఇచ్చి రాయాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాహోర్ ఎలా రాశాడు, ఇలా పెట్టి హెచ్ ఇలా రాసుకుని లాహోర్, రైట్. అలాగే కొహీరెన్స్ కేని ఫాలో అయింది డౌన్లోడ్ హెచ్, అప్పుడు కొహీరెన్స్ కూడా మనము డౌన్లోడ్ హెచ్ రాసుకుంటాం. అలాగే మెహాగనీ, కొహీరెన్స్, ఇది కోహీరెన్స్ చూడండి, కొహీరెన్స్. మెహాగనీ, అన్హుక్, అది కూడా డౌన్లోడ్ ఇచ్చి రాసుకుంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఫాలోయింగ్ ఎస్ ఆర్ ఎట్సెట్రా. ఫాలోయింగ్ ఎస్ను కానీ ఇంకా జడ్ను కానీ ఎట్సెట్రా అన్నాడు. ఇంకా మిగతా వాటిని కనుక ఫాలో అయినట్టయితే, అలాగే ఎఫ్ను కానీ వీటిని కానీ ఫాలో అయితే, ఎస్ మొదలైనటువంటి కాన్సనెంట్స్ని కనుక హెచ్ ఫాలో అయినట్టయితే అది డౌన్లోడ్ ఇచ్చి రాయాలా. ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్ లైక్ సోహో అండ్ షీ, హీ, ద సర్కిల్ ఆఫ్ హెచ్ ఈజ్ రిటర్న్ ఇన్సైడ్ ది కర్వ్. చూడండి, ఇది కర్వ్, ఎస్ ఇది కర్వ్స్ కదా అవి, దాని లోపలికి ఇలా రాసేసి ఇలా రాసామన్నాడు. చూడండి ఎలా రాశాడు, సోహో, చూడండి, సో అలాగే షీ, హీ. మరి చెప్తాను. ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్ లైక్ సోహో అండ్ షీ, హీ, ది సర్కిల్ ఆఫ్ హెచ్ ఈజ్ రిటర్న్ ఇన్సైడ్ ది కర్వ్స్. And in such words as Fitzhugh and racehorse, where S and H occur medially, the circle is enlarged for representation of S. చూడండి, ఇక్కడ ఫిట్స్యూ ఉంది. ఫిట్స్యూ వచ్చినప్పుడు ఈ ఎస్ అండ్ హెచ్ అక్కర్ మీడియర్లీ, ఎస్హెచ్ చూడండి, ఇది జడ్హెచ్, ఎస్హెచ్ కానీ జడ్హెచ్ కానీ చూడండి, ఇది ఎస్హెచ్ మీడియల్గా వచ్చినట్టయితే ఈ జడ్ సౌండ్, ఎస్ ఒక్కోసారి జడ్ సౌండ్ వస్తుంది కదా, ఇవి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పనుకుంటున్నాడు, ద సర్కిల్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్. సర్కిల్ ఇది ఈ ఫిట్స్ ఉంది చూసారా, ఇది ఆ హ్యూ రాయాలి కదా, ఎస్కి ఒక సర్కిల్, స్మాల్ సర్కిల్, హెచ్కి స్మాల్ సర్కిల్, రెండు కలిపితే ఏమైందండి, బిగ్ సర్కిల్. దీన్ని పెద్దగా రాసేసేసి ఇలా రాసేయండి, ఫిట్స్యూ. ఇక్కడ చూడండి, రేస్ హార్స్, ఇక్కడ ఎస్కి స్మాల్ సర్కిల్, హెచ్కి స్మాల్ సర్కిల్ ఉంటుంది కదా, హెచ్ సర్కిల్ ఉంటుంది కదా, ఇలాగా ఈ సర్కిల్ ఎస్ సర్కిల్ కలిపేసి
పెద్ద సర్కిల్ పెట్టేయండి. చూడండి, పెద్ద సర్కిల్ పెట్టేస్తే ఎలా వచ్చింది చూడండి. రే ఇలా తిప్పమంటున్నాడు. ఇలా తిప్పుకుని రేస్ హార్స్ వచ్చేసిందా? చూడండి మళ్ళీ SH గనక మధ్యలో వచ్చినప్పుడు ఆ ఎస్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎన్లార్జ్ చేసేయండి. ఎన్లార్జ్ చేసేస్తే ఇక్కడ SH రెండు కూడా కలిసిపోతాయి. సో ఫిట్స్ హ్యూ, అలాగే రేస్ హార్స్. ఇదండి, ఓకేనా? 1 or 2 పేరా బి ఏం చెప్తాడంటే, వెన్ H follows another stroke it must be written so that it cannot be misread. తప్పుగా చదవకుండా ఇది స్ట్రోక్ H రాయకపోతే మనం వేరే రకంగా ఎలా చదివేస్తామంటే SCH కింద మనము హెచ్ని చదవడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే చూడండి, కొహీర్ ఎలా రాశాడు? హీర్ ఇలా రాశాడు. ఇలా రాయాలి ఒక స్ట్రోక్ని ఫాలో అయినప్పుడు. ఇలా కాకుండా మనం ఇలా రాసేసామనుకోండి, మనకి ఇంతకుముందు కొన్నిట్లో రాశాడు, మనకి ఈ రైట్ మోషన్ బదులు లెఫ్ట్ మోషన్లో రాసేసుకోండి అని చెప్పాడు కొన్ని రూల్స్లో. ఆ రూల్ ప్రకారంగా రాసేస్తే మనకేమైపోయింది చూడండి, ఇక్కడ ఇది ఎస్ కదా, SCH ER ఏమైపోయింది? కొచీర్ అయిపోయింది. అది అసలు వర్డ్ ఏంటి? కొహీర్. అంత అలా మనం తప్పుగా చదవకుండా ఉండటం కోసం, తప్పుగా ప్రొనౌన్స్ చేయకుండా ఉండటం కోసం కొహీర్ ఇలా పూర్తిగా రాయవలసిందే. ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఎక్స్చెక్కర్కి వచ్చేటప్పటికి కే సర్కిల్స్ కే చే కర్ రాసేయచ్చు అన్నాడు. ఎక్స్చెక్కర్కి వస్తారు. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎబ్హార్. చూడండి, ఎబ్ హార్, ఇది హెచ్, ఇదేమో రే. ఎబ్హార్ ఇలాగా రాసుకోవాలి. అలా రాసుకోకపోతే ఏమవుతుందో చూడండి ఒకసారి. తీసేస్తున్నాను ఇక్కడే, చూడండి. ఇలా రాసేసామనుకోండి, ఏమైపోతుంది? ఎబ్ ఎస్ ఎబ్సార్ఆర్ ఏదో వర్డ్ అయిపోయింది అది. అంటే ఇక్కడ ఇందాక చెప్పాడు సారా, ఇక్కడ SCH లాగా చదవకుండా ఉండటం కోసం అన్నాడు. ఇక్కడ చూడండి, ఇట్ కెనాట్ బి మిస్రెడ్ ఫర్ SCH ఆర్ SR. చూసారా? అందుకోసం పూర్తిగా మనం రాయాలా. అర్థమైందా? నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, టిక్ హెచ్. మనం ఈ హెచ్ ఏదైతే ఉందో మనం పూర్తిగా రాయక్కర్లేదు. సర్కిలెస్ డౌన్వర్డ్ చే ఈ హెచ్ రాయక్కర్లేకుండా టిక్ పెడితే సరిపోతుంది. చూడండి, వెన్ ప్రొసీడింగ్ ద స్ట్రోక్స్ MLR, ఎమ్కి కానీ ఎల్కి కానీ ఆర్కి కానీ ముందు కనుక హెచ్ వచ్చినట్టయితే ఇనీషియల్ హెచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై షార్ట్ టిక్ రిటర్న్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డౌన్వర్డ్ హెచ్. డౌన్వర్డ్ హెచ్ ఎలా రాతా అలా రాసేసేటమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హోమ్ హెచ్ బదులు టిక్ హెచ్ పెట్టేశాడు, ఎమ్కి ఎమ్ పెట్టాడు. ఓలు ఎక్కడ పెట్టాడు? హెచ్కి ఫాలో అవుతుందంటే ఎమ్కి ముందే కదా. హెచ్ అంటే ఈ టిక్కి మనం ఓలు పెట్టలేం కదా, అంచేత ఎమ్కి ముందు సెకండ్ ప్లేస్లో పెట్టాడు, హోమ్. చూసారా, షార్ట్ అని అయిపోతున్నాయి, తగ్గించేస్తున్నాడు అంతా కూడా. నెక్స్ట్, హెల్దీ. ఇనీషియల్ హెచ్ ఏదైతే ఉందో టిక్ పెట్టాడు, టీ పెట్టాడు. ఎల్కి ముందు ఓవర్ ఇక్కడ పెట్టాడు, టీ, హెల్దీ. చూడండి, హోమ్, హెల్దీ, హారం. ఎమ్కి ముందు వచ్చింది, హెల్దీలో ఎల్కి ముందు వచ్చింది, హారంలో
ఆర్కి ముందు వచ్చింది. ఎంఎల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు ఇప్పటికీ 103 రూల్స్ మీరు చదివేంతవరకు కూడా 103 రూల్స్ మీకు మైండ్లోకి వచ్చేయాలి. నెక్స్ట్ బి, ద టిక్ హెచ్ మే బీ ఎంప్లాయిడ్ మీడియల్లీ ఇన్ ఫ్రేజింగ్ బట్ నాట్ ఇన్ వర్డ్స్. ఈ టిక్ హెచ్ ఏదైతే ఉందో ఫ్రేజెస్లో మనం కలపచ్చు, వర్డ్స్లో మాత్రం కలపలేం. మధ్యలో రాదనమాట. ఎక్కడ వచ్చింది? ముందు వచ్చింది, ఇనీషియల్గా వచ్చింది, మధ్యలో మాత్రం రాలా. వర్డ్స్లో మాత్రం ఇనీషియల్గానే వస్తుంది, ఫ్రేజెస్లో మాత్రం మనకి మధ్యలో పెట్టుకోవచ్చు. చూడండి, ఫర్ హూమ్, ఫర్ హూమ్, ఇదిగో ఫర్ రాసి హూమ్ ఫ్రేజ్ అనమాట. ఫ్రేజ్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నటువంటి వర్డ్స్ కలిస్తే దాన్ని ఫ్రేజ్ అంటారు. ఫర్ హూమ్, ఆఫ్ హెర్. చూడండి, ఫర్ హూమ్, ఆఫ్ హెర్, టు హెర్. కానీ ఇన్హ్యూమన్, ఓవర్హాల్ మధ్యలో వచ్చినా కూడా మనం పూర్తిగా రాసుకోవాల్సింది. ఇది ఫ్రేజ్ కాదు, ఇన్హ్యూమన్ అనేది ఫ్రేజ్ కాదు ఇది. అలాగే ఓవరాల్ అనేటువంటిది ఫ్రేజ్ కాదు, కాబట్టి పూర్తిగా రాసుకోవాల్సిందే. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? మధ్యలో గనక హెచ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మనము ఫ్రేజెస్లో టిక్ హెచ్ పెట్టుకోవచ్చు, కానీ వర్డ్స్లో పెట్టుకోలేము అని చెప్పడానికి ఇక్కడ ఇన్హ్యూమన్ పూర్తిగా రాశాడు, ఓవర్హాల్ పూర్తిగా రాశాడు. ఏం చేత ఇవి వర్డ్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఏది? టిక్ హెచ్కి బదులు, స్ట్రోక్ హెచ్కి బదులు. ఎప్పుడు ఇనీషియల్గా. ఇది ఇనీషియల్గా రాలేదు కదా, ఇన్హ్యూమన్ హెచ్ మధ్యలో వచ్చింది. అలాగే ఓవర్హాల్లో హెచ్ మధ్యలో వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ డాట్ హెచ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది డాట్ హెచ్కి బదులు మనము డాట్ పెట్టేసుకోవడమే. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. అప్రహెన్సివ్ బుక్ చూడండి, మీరు ఇన్స్ట్రక్టర్ చూడండి. అప్రహెన్సివ్ అనేటువంటి వర్డ్ ఉంది. అప్రహెన్సివ్లో చూడండి, మామూలుగా అయితే ఎలా రాయాలి? పర్, అంతేనా? పర్ హెచ్ రాయాల. హెచ్ రాసిన తర్వాత ఎన్ సర్క్యులస్ వి, అంటే మధ్యలో హెచ్ రావాలా. ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అప్రహెన్సివ్ ఇలా రావాలా. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ హెచ్ని తీసేసాడు. తీసేసి ఏం రాశాడు? పర్ ఇది రాశాడు. పర్ ఎన్ సర్క్యులస్ వి రాశాడు. ఇక్కడ ఓవల్స్కి వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఓవల్స్ ఉన్నాయి అప్రహెన్సివ్లో? 1, 2, 3, 4 ఓవల్స్ ఉన్నాయి. ఇది 4 ఇక్కడ రాశాను. కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 కాన్స్టెంట్స్ ఉన్నాయి. రైట్. ఇక్కడ ఇప్పుడు నేను షార్ట్ టర్న్ చేశాను కదా, హెచ్ తీసేసాను కదా. ఇక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి చూడండి. 6 కోటి 2, 3, 4, 5 5 కాన్స్టెంట్స్ ఉన్నాయి. 6కి బదులు 5 కాన్స్టెంట్స్ వచ్చాయి. కానీ ఓవెల్స్ 4కి బదులు చూడండి 1, 2, 3, 4, 5 వచ్చినాయి. ఇక్కడ 5, 5 10 సరిపోయినాయా? 6 + 4 10 సరిపోయినాయా? ఏం చేశాడంటే ఈ హెచ్కి బదులు హెచ్కి ఏ ఫాలో అవుతుంది కదా, అంటే ఎన్నకు ముందు వచ్చినట్టే కదా, ఎన్నకు ముందు వచ్చింది కదా. ఆ ఎన్నకు ముందు ఓవెల్ పెడతాం కదా, ఏ ఓవెల్ పెడతాం కదా, ఇంకొక ఓవెల్ పెట్టేయండి. అప్రహెన్సివ్ ఆ 2 ఓవెల్స్ అక్కడ అలా కనిపించినట్టయితే అది అప్రహెన్సివ్ అయిపోతుంది. ఓవెల్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5 4 ఓవెల్స్ బదులు 5 వచ్చింది. కాన్స్టెంట్ కూడా తగ్గిపోయింది, అంటే కాన్స్టెంట్ బదులు ఓవెల్ వచ్చేసింది. అప్రహెన్సివ్. రైట్. తర్వాత మ్యాన్హుడ్. మ్యాన్హుడ్లో ఎన్ హెచ్ తీసేసి డి రాసేసాడు. హెచ్కి ఏం ఫాలో అవుతుంది? హూ ఫాలో అవుతుంది కదా. డీకి ముందు లైట్ డాష్ పెట్టేశాడు. ఆ లైట్ డాష్ పైన ఒక చుక్క పెడితే
ఇది హెచ్ కింద రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. మ్యాన్హుడ్ చూడండి, ఒకసారి చూడండి. where a stroke form of H is not convenient in the middle of a word, H is represented by placing a light dot before the vowel which is to be aspirated. చూడండి, apprehensive, perhaps ఏం చేశాడు చూడండి, perhaps పర్ పి సర్క్యులస్ పెట్టి పీకి బిఫోర్లో 2 డాట్లు పెట్టాడు. అలాగే వెహికల్ చూడండి, వెహికల్ కాదండి, ఏ కాదు, వెహికల్ అని చదవాలా, వెహికల్ అని చదవకూడదు, వెహికల్ అని చదవాలి. ఇక్కడ ఈ వచ్చింది కదండి అని చేత ఏ కింద చదువుతాం కదా, వే ఏ అని చెప్పి అనుకోకూడదు, అది వెహికల్ అని చదవాలి. వెహికల్ ఈ ఎక్కడ తీసుకెళ్ళాడు, కళ్ళకు ముందు పెట్టాడు, దాన్ని చొక్కు పెట్టేశాడు, హెచ్ అయిపోయింది, వెహికల్. రైట్. అలాగే హాగ్స్ హెడ్, అప్ హిల్, పిఎల్ పెట్టాడు, ఆ ఎల్కి బిఫోర్లో 2 చుక్కలు పెడితే అప్ హిల్ అయిపోయింది. అలాగే డౌన్ హిల్, అర్థమైందా మీకు? రైట్. ఇక్కడ నుంచి మీరు పక్కన ఫ్రేజెస్ చూడండి. డర్ సర్క్యులస్ డౌనుడా, డియర్ సార్, చూసారా ఎంత మీకు ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా. డియర్ సార్, డర్ సార్ రాస్తే డియర్ సార్ అయిపోయింది. డౌనుడార్ సర్క్యులస్ టర్ ఎల్, యువర్స్ ట్రూలీ, వర్ సర్క్యులస్ ఎన్సైడ్ సర్క్యులస్ టీ, ఎన్సైడ్ సర్క్యులస్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్, ఆల్ గ్రామలాగా, సర్క్యులస్ టీ ఇన్సైడ్ సర్క్యులస్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, యుఎల్ బర్ అందులో యూ విల్ రిమెంబర్, ఐ బిలీవ్లో ఇలా రాయాలి. ఇక్కడ దీన్ని కలిపితే ఈ ఇది షార్టన్ అయిపోతుంది, ఐ బిలీవ్. అలాగే ఐ విల్ టెల్ యూ, ఐ ఆమ్ సర్ప్రైజ్డ్. ఇదండి. రైట్. ఇప్పుడు ఎస్పైరేట్ గురించి చెప్తాను. మీరు పేజ్ నెంబర్ 2 తీయండి మీరు అందరూ కూడా. ఇంతకుముందు మీరు ఎక్స్ప్లోడెంట్స్ గురించి చెప్పాం, పిబిటిడి చేజే కేగే ఏవైతేనో ఎక్స్ప్లోడెంట్స్ అని చెప్పి అప్పుడు చెప్పాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాడు అని చెప్పి. సో ఇక్కడ ఈ హెచ్కి ఎస్పైరెంట్ అన్నాడు. ఎస్పైరేట్ అంటే ఏంటి? ఎస్పైరేట్ అంటే ఒత్తక్షరం, అంటే ఒత్తి పలుకుతుంది అనమాట, ఒత్తి పలుకుతుంది. చూడండి, హ్యాట్ ఉంది, హ్యాట్లో ఒత్తి పలుకుతుంది కదా, అంటుందా? మిగతా వాటిల్లో ఉండదు అలాగా. చూడండి, మన కాన్సనెంట్ చూద్దాం. లైట్గా ఉంది, బి, టీ, చూడండి, బ్యా, టే, డే, చా, కే, అవన్నీ కూడా యాకి ఒక ఓవెల్కి ముందు వస్తుంది. ఆ ఓవెలుని ఎలా పలుకుతున్నాం, లైట్గా పలుకుతున్నాం. కానీ ఇక్కడ అలా కాదు, హ్యా అంత అలాగా ఒత్తి పలకపోతే ఎలాగవుతుందో తెలుసా, యాట్ అవుతుంది. చూడండి, ఇక్కడ యాట్ అయిపోతుంది. మామూలుగా పీకి తర్వాత ఓవెలు, బీకి తర్వాత ఓవెలు, టీ తర్వాత ఓవెలు, డి తర్వాత ఓవెలు, చే తర్వాత ఓవెలు, జే తర్వాత ఎఫ్ తర్వాత వి తర్వాత ఓవెలు. మనం ఎలా ఉంది, యా, ప్యా అట్లా ఉంది. అలాగే కనుక మనకు హెచ్ని కూడా పలికినట్టయితే ఏమవుతుంది, యాట్ అవుతుంది. యాట్ అంటే ఏమైంది, ఏటి యాట్ అయిందా లేదా? కానీ మీరు తిక్కుగా పలకటం వల్ల హ్యాట్ అయిందనమాట. ఇంతకీ ఎస్పైరేట్ అంటే ఏంటి? హెచ్ని ఎస్పైరేట్ అంటాడు. ఎస్పైరేట్ అంటే అర్థం ఏంటంటే ఒత్తి పలికేది. ఇక్కడ చెప్తాడు, ది ఎస్పైరేట్ ఈజ్ ఏ బ్రీతింగ్ అపాన్ ఏ ఫాలోయింగ్ ఓవెల్. దాని హెచ్కి తర్వాత వచ్చేటువంటి ఓవెల్ని మీద ఇది బ్రీత్ చేస్తుంది. చూడండి, హ్యా బ్రీత్ చేస్తుంది అనమాట.
Thus, by breathing upon a vowel A in the word at మీద బ్రీత్ హే అనగానే హ్యాట్ అయిపోయిందనమాట. అది ఎస్పైరేట్ అంటే. రైట్. ఈ చాప్టర్ అంతా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి. ముఖ్యంగా ఈ లాస్ట్ ఉంది కదా డాట్ హెచ్ఈ టిక్ హెచ్ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ వీడియోని ముందుకు తీసుకెళ్ళి వినండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే, కంగారు పడొద్దు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఏం తొందరపడకుండా చక్కగా చేసుకోండి. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్ యూ.